హరే కృష్ణ. అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. మనం పోయిన క్లాస్‌లో 11 అధ్యాయం 32-34 శ్లోకం వరకు చూసుకున్నాము. ఒక సెక్షన్ లాగా. సో, ఈ ఈ క్లాస్ నుంచి మనం 35 శ్లోకం నుంచి సో, మన ఉద్దేశం 46 దాకా అవ్వాలని కానీ చూస్తాం. ఎంతవరకు మనకి అవకాశం ఉంటే అంతవరకు చేద్దాము. 32, 34లో మనం చూసినట్లయితే గనక మామూలుగా ఆయన కాలరూపాన్ని చూపిచ్చాడు. అంతకుముందు సెక్షన్‌లో. తన కాలరూపంలో వివరణ ఇచ్చాడు. ఏ విధంగా తనకి అనేక ఆహ్, దంతాలు, హ్మ్. అనేక ముఖములు, అనేక దంతాలు, ఆ దంతాల నుంచి ఏ విధంగా అయితే అగ్ని జ్వాలలు ఎలా వస్తున్నాయి. దాంట్లోకి పాండవుల వైపున కొంతమంది, అలాగే కౌరవుల వైపున్న వాళ్ళు ఏ విధంగా ఆయన నోట్లోకి ప్రవేశిస్తున్నారు. కొంతమంది ఆ దంతాల నడుమున ఇరుక్కొని వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండడం. ఇ ఇవన్నీ గూడా అర్జునుడు చూసి "అసలు నువ్వు ఎవరివి?" అని అడిగాడనమాట. "అసలు నీ కార్యాలు ఏంటి?" అని అడిగాడు. సో, దానికి సమాధానంగా మనకి 32-34 వరకు ఇక్కడ ఈ సెక్షన్ మనం చూసామనమాట. కృష్ణుడు సమాధానం ఏం చెప్పాడు? "నేను కాలాన్ని, నువ్వు నా పనిముట్టువు కమ్ము, నా పరికరాన్ని కమ్మని" చెప్పి ఆయన అడుగుతాడనమాట ఇక్కడ. అంటే 32 శ్లోకంలో భగవంతుడు పలికాడు, "లోకముల మహా వినాశకారి అయిన కాలమును నేను జనులందరినీ నశింపజేయడానికే నేనిక్కడికి వచ్చాను. నీవు తప్ప ఇరువైపులా ఇక్కడ ఉన్నట్టి సైనికులందరూ గూడా చంపబడతారు. కాబట్టి నీవు తప్ప అంటే పాండవులు, ఇంకొంతమంది మినహాయిస్తే చాలా మంది వరకు వాళ్ళందరూ గూడా నాశనం చేయడానికి వచ్చినటువంటి కాలాన్ని" అని చెప్పాడనమాట. మనం వివరంగానే చెప్పుకున్నాం. అలాగే 33లో "అందుకే లేచి యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడించు. నీ శత్రువులను జయించి సమృద్ధవంతమైన రాజ్యమును అనుభవించు. నా ఏర్పాటుచే వారు ఇదివరకే మరణించారు. ఓ సవ్యసాచి, యుద్ధంలో నీవు కేవలము పనిముట్టువు కావాల్సింది." యుద్ధానికి నువ్వు సందేహపడాల్సిన అవసరం లేదు. నీవు నీ అంటే మీరు విజయం సాధిస్తారా? ఆహ్, జయిస్తారా అనేది అయన్నీ మీరు ఇంక ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ యుద్ధానికి సరే నీ కీర్తి మాత్రం నీకు రెడీగా ఉందింకా. ఎవరు యుద్ధాన్ని సమర్థవంతంగా పోరాడారు అంటే ఫస్ట్ నీ పేరే వస్తది అక్కడ. కాబట్టి జస్ట్ యుద్ధానికి నువ్వు సరెండర్ అయ్యి నువ్వు కీర్తిని గడించంతే. రాజ్యాన్ని అనుభవించు కావాల్సినంత. ఓకే. కాబట్టి వాళ్ళు మరణించేశారు. వాళ్ళు మరణించేసేశారు. ఇది ఇప్పుడు కాలంలో మనం చూడబోతాం అంతే. భవిష్యత్తులో చూడబోతాం. కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేసాడు కృష్ణుడు. అది అది ఆల్రెడీ ఆ పని ఆయన పరిపూర్ణం చేసేసాడాయన. కంప్లీట్ చేసేసాడు ఆ పనిని. అయితే ఇప్పుడు మనం కాలంలో ఇప్పుడు చూడబోతాం. భవిష్యత్తులో చూడబోతాం. భవిష్యత్తులో చూడబోయే దాన్ని కృష్ణుడు ఆల్రెడీ ఆయన చేసి చూపించేసాడన్నమాట. కాబట్టి నువ్వు జస్ట్ పనిముట్టువు కమ్ము అంటే ఏంటి? నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. ఇంకెటువంటి నీ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేసేయి. చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేసుకొని వెళ్ళిపో. నీకెటువంటి ఇబ్బంది రాదు. నీకు కీర్తి వస్తుంది. కాబట్టి నువ్వొచ్చేసి అనవసరంగా నాకు పాపం వస్తుందేమో, లేకపోతే నాకు ఎటువంటి సంతోషం ఇక్కడెక్కడుంది? నా వల్ల సమస్త ఆచారాలు అదే కుటుంబ వ్యవస్థలన్నీ కూడా నాశనమైపోతాయేమో! ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తున్నాననమాట. అంటే 34లోకొచ్చేసరికి ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధులు ఇదివరకే నాచే నశింపజేయబడ్డారు. అందుకే వారిని వధించు, కలత చెందకు. కేవలం యుద్ధము చెయ్యి. యుద్ధములో నీ శత్రువులను నీవు జయిస్తావు. కేవలం నీ యుద్ధాన్ని నువ్వు చేయమంటున్నాడంతే. వాళ్ళెప్పుడో నశింపజేయబడ్డారు అని చెప్పడం జరిగింది. అది పోయిన పోయిన వారం మనం చూసుకున్నాం. ఈరోజు 35-36 సెక్షన్‌లోకొచ్చాము. దీనిలో ముఖ్యంగా అర్జునుడి యొక్క ప్రార్థనలు. ఇవన్నీ ఎప్పుడైతే నేను కాలాన్ని వినాశనం చేయడానికి ఇదే నా కార్యం అంతా వచ్చానని ఆయన ఎప్పుడైతే చెప్పాడో, ఇప్పుడు ఆ రూపాన్ని చూస్తూ, ఆ రూపాన్ని ఆయన వర్ణించడం ప్రారంభించాడనమాట. ముఖ్యంగా ఆ రూపానికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వర్ణించడం పోయిన సెక్షన్‌లో జరిగిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడనమాట. తాను ఆహ్, ఎంతవరకు తాను భయపడ్డాడు. తన భయాన్ని తొలగించమని జెప్పి, ఒకవేళ ఆయన ఏదైనా పొరపాట్లు చేసుంటే గతంలో,
నేను అవమానించుంటే ఏదైనా క్షమించమని జెప్పి ఆహ్, అని ఈ ఈ ఈ ఈ పలు విధాలుగా ఈ విధంగా ప్రార్థనలుంటాయన్నమాట ఇప్పుడు చూస్తాం 35. సో, 35 శ్లోకంకి వెళ్తే సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. భావంలోకెళ్తే సంజయుడు ధృతరాష్ట్రునితో పలికాడు, రాజా, భగవంతుని ఈ మాటలను వినిన తర్వాత అర్జునుడు వణుకుతూ పదే పదే చేతులు జోడ్చి నమస్కరించాడు. గద్గద కంఠంతో అతడు భీతితో కృష్ణుడితో ఇలా పలికాడు. సో, సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఏం చూడలేకపోతున్నాడక్కడ. కానీ అర్జునుడి యొక్క భావాల్ని, ముఖ కవళికలో వచ్చేటువంటి మార్పుల్ని చూసుకుంటూ సంజయుడు అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడికి. కాబట్టి తను ఎట్లయితే వణుకుతూ ఉన్నాడో, పదే పదే చేతులను జోడిస్తూ నమస్కరిస్తూ ఉన్నాడో, సో, మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. గద్గద స్వరం మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎక్కడో భయంతో సరిగ్గా పలకలేకపోతున్నాడనమాట. సో, ఇయన్నీ గమనించినటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడితో పలుకుతున్నాడనమాట. సో, భాష్యంలోకెళ్తే కృష్ణుడి వచనములు వినిన అర్జునుడు ఆ రూపాన్ని చేతులు జోడించి భయానికి వణుకుతూ పదే పదే నమస్కరిస్తూ తడబడుతూ మాట్లాడడానికి ప్రయత్నించాడు. సో, ఆ రూపానికి ఏం చేస్తున్నాడు, చేతులు జోడిస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్ తను మర్చిపోయాడనమాట. తను కృష్ణుడనే మర్చిపోయాడసలు. అంటే అంత భయంకర రూపం తీసేసరికి ఇంత సుందరమైనటువంటి, ఇంత మధురమైనటువంటి కృష్ణుడి యొక్క రూపాన్ని ఇంతకుముందు చూసిన వ్యక్తి ఒక్కసారిగా తన కళ్ళ ముందర చాలా భీకరంగా, భయంకరంగా తను, తను ఈ విశ్వాన్ని మొత్తాన్ని గూడా ఆయన వ్యాపించి ఉంటే అసలు ఆ కృష్ణుడేనా ఈ కృష్ణుడో, లేకపోతే ఆ రూపాన్ని చూసిన తర్వాత ఆహ్, తను ఇంకేమాత్రం ఆ రూపాన్ని చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడనమాట ఇప్పుడింక. ఇంక చాలు, ఇంక నేను తట్టుకోలేను అనే స్థితికొచ్చేసున్నాడనమాట ఇప్పుడు. నా వల్ల కాదు అనేటట్టుగా ఆయనింకా దయచేసి ఇంక నీ సాధారణ రూపానికొచ్చేసేయి, అది ప్రార్థించడానికి ఆయన ప్రయత్నిస్తాడనమాట ఇప్పుడు. 36 శ్లోకం. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యతి అనురజ్యతే చ రాక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగః. స్వభావంలోకెళ్తే అర్జునుడు పలికాడు, ఓ ఋషికేశ, నీ నామమును విని జగత్తు ఆనందభరితమవుతున్నది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నీ పట్ల అనురక్తులైతున్నారు. సిద్ధగణము నీకు గౌరవంతో నమస్కరిస్తున్న రాక్షసులు భయంతో అటు ఇటు పరిగెడుతున్నారు. ఇదంతా యుక్తంగానే జరుగుతున్నది. ఇక్కడ చూస్తే ఈ భావనలో గాని చూస్తే కొంతమంది ఎందుకో నిన్ను చూసి ఆనందపడుతున్నారు. కానీ కొంతమంది మాత్రం నిన్ను చూసి భయపడుతున్నారనమాట. సో, భగవంతుడి యొక్క రూపం భక్తులకి ఆనందకరంగా ఉంటుంది. భగవంతుడు ఏ రూపంలో వచ్చినా సరే ఆనందపడుతున్నారు. కానీ రాక్షసులకి అదే రూపం రాక్షసులకేమో భయం తెప్పిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇక్కడ యాక్చువల్‌గా ఆ విశ్వరూపం చూపించినప్పుడు దేవతలు కూడా భయపడుతున్నారు. కానీ కృష్ణుడి యొక్క మధురమైనటువంటి లేదా సుందరమైనటువంటి రూపాన్ని చూసినప్పుడు అదెంత మనోహరంగా ఉన్నప్పటికి కూడా దేవతలకేమో ఆనందం ఇస్తుంది. రాక్షసులకేమో అంత అంత సుందరంగా ఉన్నా కూడా వాళ్ళకి భయమేస్తుంటదన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క రూపం సాధారణంగా మనం గమనిస్తే ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితిలో విశ్వరూపం చూసి భయపడుతున్నారే గానీ, కానీ లోపల ఇది భగవంతుడి రూపమే కదా అనేటువంటి భావన ఉంది గాబట్టి, ఇది కృష్ణుడే గదా ఈ విధంగా వ్యాపించడం అది చూసి అది అవగాహనలో ఉంది కాబట్టే వాళ్ళు రాక్షసులు భయపడినంతగా భయపడ్డం లేదిక్కడ. పైగా జనరల్‌గా ఆయన హృషికేశుడు. జనరల్‌గా ఇంకా ఆయనేంటి ఆయన నామం జనరల్‌గా అందరికీ ఆనందాన్నిస్తుంది. కానీ అదే నామము రాక్షసులకేమో భయమేస్తుంది.
కానీ మనం గమనిస్తాం మనం. ఆహ్, మన కంసుడిని చూసినా సరే, లేకపోతే మన హిరణ్యకశిపుని చూసినా సరే, వాళ్ళ గురించి మనం వింటే మనకు అర్థమైతది. ఎక్కడైనా సరే వాళ్ళకి హరి, హరి, హరి అని వినంగానే వాళ్ళకి ఎక్కడ లేనంత భయము, కోపము, అంత ఆక్రోషం అన్నీ ఒక్కసారిగా వచ్చేస్తాయన్నమాట. ఓకే. వాళ్ళకి ఏం చేయాలో తెలీదన్నమాట. కానీ అదే ప్రహ్లాదుడు నరసింహస్వామి వేషం వేసుకున్నా కూడా నరసింహస్వామిగా వచ్చినప్పుడు, కృష్ణుడు నరసింహస్వామిగా వచ్చినప్పుడు దేవతలు సైతం భయపడ్డారు ఆయన ఆవేశం చూసి. కానీ ప్రహ్లాదుడు భయపడలేదు. అంటే ఆ రూపం చూసినప్పుడు దేవతలు ఎందుకు భయపడుతున్నారు? మరి ప్రహ్లాదుడు ఎందుకు భయపడడం లేదు అంటే, శుద్ధ భక్తుడు భయపడ్డు. భగవంతుడి యొక్క అనేక లీలల్లో ఇదొక లీలగా భావించి, దాన్ని గూడా తాను ఆ లీలను గూడా తను ఆస్వాదిస్తాడనమాట. అయితే ఇక్కడ దేవతలొచ్చే శుద్ధ భక్తులు కాదు గదా! ఇంకా. వాళ్ళు ఉదయం చెప్పిన ప్రధాన భూత భక్తులయ్యుండొచ్చు. భక్తులు వాళ్ళు. శుద్ధ భక్తులు గాదు. కాబట్టి ఎక్కడో దగ్గర వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఎందుకంటే ఆ గౌరవాన్ని మెయింటైన్ చేస్తారు. కానీ శుద్ధ భక్తులు భగవంతుడిని తండ్రిగాను, స్నేహితుడిగాను ఆ ప్రేమ, ఆ భయాన్ని కప్పేసి ఆయన ఏ రూపాన్ని తీసుకున్నా సరే భక్తులకి అది ఆనందదాయకంగా ఉంటుంది. నమ్మకంగా ఉంటుంది. ఒక రక్షణగా కనపడతాడనమాట భగవంతుడు. కానీ రాక్షసులకి అది ఎంత అద్భుతమైన రూపమైనా సరే, ఎంత అందంగా ఉన్నా సరే, సుందరంగా ఉన్నా సరే, రాక్షసులు మాత్రం ఎప్పుడు భయపడుతూనే ఉంటారనమాట. కాబట్టి మన భాష్యంలోకెళ్తే, ఆ విశ్వరూపం కొందరికి ఆహ్లాదకరంగా, మరికొందరికి క్రూరంగాను ఉన్నది. అది వెంటనే గ్రహించిన అర్జునుడు ఈ సత్యాన్ని వర్ణిస్తూ భగవంతుని స్తుతించడం ప్రారంభించాడు. వాస్తవానికి ఆ రూపాన్ని వర్ణిస్తూ కొంతమందికి అది ఆనందాన్నిస్తుంది. కొంతమందికేమో అది భయాన్ని తెప్పించుకొనొస్తుంది అని జెప్పేసి ఆయన స్తుతించడం ప్రారంభించాడనమాట. సో, ఋషికేశ అంటే భక్తుల ఇంద్రియాలను నీ వైపు ప్రేరేపిస్తావు. మరియు అభక్తులను నీకు దూరంగా వెళ్ళేలాగా ప్రేరేపిస్తావు. సో, రిషికేశ అంటే మనకు తెలిసిందే ఇంద్రియాలని కంట్రోల్‌కి తీసుకొచ్చేవాడు. సో, భక్తులనేమో తన వద్దకు తీసుకువస్తున్నాడు. రాక్షసులనేమో లేదా నమ్మకం లేని వాళ్ళు అభక్తులనేమో దూరంగా వెళ్ళేలాగా ప్రేరేపిస్తున్నాడు. సో, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. ప్రేరేపించడం అనే పాయింట్ ఉంది. యాక్చువల్‌గా రైట్ పదం కాదు. ఆయన ప్రేరేపించడనమాట. వాళ్ళ హృదయంలో ఉండేటువంటి స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా భగవంతుని కోరుకుంటున్నారో దాన్ని బట్టి ఆయన ప్రేరేపిస్తాడు. బట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మొదటి అడుగు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో దాన్ని బట్టి ప్రేరేపిస్తాడు. వాళ్ళది లేకుండా వాళ్ళలోంచి ఆ భావం ఉత్పన్నం కాకుండా మాత్రం ఈయన ప్రేరేపించడానికి అవకాశం లేదనమాట. కాబట్టి భక్తులకి భగవంతుని పట్ల అనుకూలమైనటువంటి భావం ఉంది గాబట్టి వాళ్ళని తన వద్దకు తీసుకొచ్చేలాగా ప్రేరేపిస్తాడు. అలాగే రాక్షసులకి ఎప్పుడు గూడా భగవంతుని అవమానించేటువంటి అంటే ప్రతికూలంగా వాళ్ళు వ్యవహరిస్తారు గాబట్టి, సో, వాళ్ళకి భగవంతుడు ఏం జేస్తున్నాడు, ఓకే. మీకు మీకు అలాగా మీరలా ఉండాలనుకున్నారు గాబట్టి వాళ్ళని అలా ప్రేరేపిస్తాడనమాట. దూరంగా వెళ్ళేలాగా, వాళ్ళు దూరమయ్యేలాగే ప్రేరేపిస్తాడు. ఎందుకంటే మన స్వతంత్రాన్ని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడనమాట. మనం భగవంతుడి వద్దకెళ్ళాలనుకుంటున్నామో, అటువంటి ప్రేరణలు భగవంతుడు మనకి అందజేస్తాడు. సో, జగత్తు మొత్తం నిన్ను సంకీర్తనతో కీర్తిస్తూ ఎంతో ఆనందంగా నీ వైపుగా ఆకర్షింపబడతారు. సాధారణంగా భక్తులు ఆకర్షింపబడతారు. దేవతా గణములు అంటే సిద్ధ గణములు, కిన్నెరలు, గంధర్వులు మొదలగు వారు ఆహ్లాదంతో నీకు ఆకర్షితులవుతారు. మరియు కానీ రాక్షస గణాలు, పిశాచాలు, అసురులు, దానవులు వీళ్ళందరూ గూడా భయపడుతూ పారిపోతున్నారు. సో, ఈ ప్రకృతిలో నీకు దేవతలు అనుకూలంగాను, మరియు రాక్షసులు ప్రతికూలంగాను ఉంటారు. సో, మొత్తానికి భగవంతుని లీల అందరికీ మేలు కలిగించేవే. సో, అందరికీ మేలు కలిగిస్తుంది. ఎందుకంటే రాక్షసులు గూడా భయంలో గూడా ఆయన తలుచుకుంటున్నారు గాబట్టి. సో, భయంలో గూడా ఆయన తలుచుకుంటారు కాబట్టి, వాళ్ళకి గూడా ఏదో ఒక దగ్గర ఎక్కడో దగ్గర వాళ్ళకి గూడా మోక్షానికి అర్హులవుతారు. కాకపోతే అది బ్రహ్మజ్యోతి వైపు ఆకర్షిస్తదే గాని, తన తన యొక్క పర్సనల్‌గా అంటే తన లోకానికి తీసుకునేలాగా అది ఉపయోగపడదనమాట. కాబట్టి మొత్తానికి భగవన్ లీలలు అందరికీ మేలు కలిగిస్తాయి. రాక్షసులకి మేలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే మనం చెప్పుకుంటాం. ఈ ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ చనిపోయిన వాళ్ళందరూ కూడా మోక్షం కలిగిందంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కృష్ణుడిని చూస్తూ కృష్ణుడి సమక్షంలో చనిపోయారు గాబట్టి, సో, వాళ్ళందరూ గూడా మోక్షానికి వెళ్లారు అని జెప్పేసి మనం వినడం జరుగుతా ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క
నేలలో అది రాక్షసులకు కావచ్చు, లేతే భక్తులకు కావచ్చు. అందరికి మేలే జరుగుతుందనమాట. సో, దీన్ని బట్టి మనకు ఇతర గ్రహాల నుండి అందరూ వీక్షిస్తున్నారు. సారీ, అందరూ వసిస్తున్నారని గూడా మనకి అర్థమైంది. యెస్. దీన్ని బట్టి అంటే సిద్ధగణులు, గంధర్వులు, కింపురుషులు వీళ్ళందరూ గూడా వేరే వేరే లోకాల నుంచి వేరే వేరే లోకాల నుంచి వాళ్ళు ఈ ఈ ఇవి ఈ విశ్వరూపాన్ని చూస్తున్నారు వాళ్ళు. అంటే అర్థం ఏంటి? మనకేం అర్థమైంది దీనివల్ల? అంటే వేరే గ్రహాలు గూడా ఉన్నాయి. ఆ గ్రహాల్లో కొం సిద్ధులున్నారు కొంతమంది, సిద్ధగణులున్నారు. కింపురుషులు ఒక వేరే లోకాల్లో ఉన్నారు. అట్లా దేవతా గణాలు వాళ్ళు వేరే వేరే లోకాల్లో ఉన్నారు. అంటే వేరే వేరే లోకాలున్నాయని మనకు అర్థమైపోయిందిప్పుడు. కేవలం భూమి అది 9 గ్రహాలే గాదు. అనేక గ్రహాలు ఉన్నాయని గూడా మనకు అర్థమైపోయిందన్నమాట ఈ శ్లోకంతో. ఇప్పుడు మనం 37 శ్లోకంలోకి కస్మాచ్చ తేన నరమేన్మహాత్మాన్ గరీయసే బ్రాహ్మణోऽప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్పరం యత్. భావము: ఓ మహాత్మా, బ్రహ్మ కన్నను గొప్పవాడా, నీవే ఆది సృష్టికర్తవు. అటువంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు? ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస, నీవు అజేయమైన మూలానివి, సర్వకారణ కారణుడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. సో, అర్జునుడు స్తుతించడం ప్రారంభించాడు. ప్రార్థనలో విన్నవించడం ముందు భగవంతుని స్తుతిస్తున్నాడనమాట. సో, బ్రహ్మ కన్నను గొప్పవాడా? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన నుంచి బ్రహ్మొచ్చాడు కాబట్టి. నీవే ఆది సృష్టికర్తవు. సో, బ్రహ్మకు ముందు గూడా ఈ అన్నిటిని గూడా ప్రధాన మహత్తత్వ, తర్వాత అనేక లోకాలు. సో, ఇవన్నీ గూడా ముందుగానే ఆయన రెడీ జేసి పెట్టాడు. కాబట్టి నువ్వు ఇంత గొప్పవాడిగా నువ్వు ఆది సృష్టికర్తవు కాబట్టే అందుకనే ఎందుకు వారందరూ నీకు నమస్కరించరు? నమస్కరించకుండా ఎందుకుంటారు వాళ్ళంతా? నీకు ఖచ్చితంగా వాళ్ళు నమస్కరించాల్సిందే. అది ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట అది. దాని అర్థం ఇదన్నమాట ఇక్కడ. అలాంటప్పుడు వారెందుకు నీకు నమస్కరించరు? నువ్వు ఇంత గొప్పవాడిగాడు బ్రహ్మ కంటే మూలానికి నువ్వు గాబట్టి, సృష్టికి మొత్తానికి నువ్వు ఆదివి గాబట్టి. కాబట్టి వాళ్ళందరూ గూడా నీ సృష్టి మీద వాళ్ళు ఆధారపడ్డారు గాబట్టి, లేదా నీ సృష్టిలో వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు నిన్నెందుకు నమస్కరించరు? ఖచ్చితంగా అందుకే వాళ్ళందరూ నిన్ను నమస్కరిస్తున్నారు. ఆహ్, సో, నువ్వు మూలానివి, సర్వకారణ కారణుడివి. అంటే భౌతిక సృష్టికి అతీతమైన వాడివి. సో, భౌతిక సృష్టిలో భాగం ఆయన కాదు. భౌతిక సృష్టిలో భాగం అయ్యుంటే ఆయనకి ఈ శక్తి ఉండదు. అతీతమైన వాడు కాబట్టే భౌతిక సృష్టిని సృష్టించేటువంటి అవకాశం ఆయనకుంది కాబట్టి ఆయన భౌతిక సృష్టికి అతీతమైన వాడు. సో, ఒక సందర్భంలో మనం గాని గమనిస్తే గనక ఇక్కడ అది ఎలాగా సృష్టికి ముందర భగవంతుడున్నాడు. సృష్టి జరిగేటప్పుడు భగవంతుడున్నాడు. సృష్టి రేపు లయమైన తర్వాత గూడా భగవంతుడున్నాడు. దీన్ని నిజంగా నాకు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎలా ఊహించాలి మనం దీన్ని? ఎలా దీన్ని మనం అర్థం జేసుకోవాలి అని ఒక్కొక్కసారి సాధారణంగా మనకు ఈ ఆలోచన రావచ్చనమాట. మీరొక సాలిడ్ పురుగుని తీసుకోండి. ఆ సాలిడ్ పురుగుని తీసుకున్నప్పుడు, ఆ సాలిడ్ పురుగు నుంచే ఓకేనా, సాలిడొస్తుంది. దానిలోంచి వచ్చిన అది మొత్తాన్ని అల్లుతుంది మొత్తాన్ని. అల్లిన తర్వాత అది దాని సృష్టి. ఓకే. దాని సృష్టి అది. దానికున్న సైజ్‌కి ఓకే. అది ఒక సృష్టిని సృష్టించింది. ఎలా సృష్టించింది? తనలో వచ్చినటువంటి పదార్థంతోనే తను సృష్టించింది. సృష్టించినప్పుడు కూడా ఆ సాలిడ్ అలాగే ఉన్నింది. సో, తర్వాత ఆ సాలిడ్‌లో ఏమొచ్చినాయి? కొన్ని కొన్ని పురుగులు పోయి దానికెళ్ళి అతుక్కున్నాయి. లేదా దాంట్లో ఇరుక్కున్నాయి. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సరే దాంట్లో పదే దాంట్లోనే అవి పూర్తిగా చుట్టుముట్టేసి అది అలాగే చచ్చిపోతుంది. ఆహ్, తర్వాత సాలిడొచ్చి దాన్ని తింటుంది. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత, కాలిన తర్వాత మళ్ళీ ఆ మొత్తం సాలిడ్‌ని పురుగు మళ్ళీ నోట్లోకి తీసుకెళ్ళిపోతుంది పురుగు. సాలిడ్ పురుగు మళ్ళీ నోట్లోకి తీసుకెళ్ళిపోతుంది. అంటే ఆ సాలిడ్‌కి ముందర ఆ పురుగునింది.
తర్వాత సృష్టి జరిగిన తర్వాత సృష్టి ఉన్నప్పటికి కూడా సృష్టికి తనీగా సెపరేట్‌గా అది ఉండింది. అలాగే వన్స్ దానికి కావాల్సిన ఆహారం దొరికిన తర్వాత మళ్ళీ మొత్తాన్ని ఆ సాలిడ్ మొత్తాన్ని గూడా ఆ పురుగు మళ్ళీ ఏం జేసింది? తీసేసుకునింది. మరి ఇది ఒక పురుగుకి ఇది జరుగుతున్నప్పుడు ఓకే. దానికి ఈ సామర్థ్యం ఉన్నప్పుడు మరి దేవాదేవుడికి ఎందుకు ఉండకూడదు? ఒక పురుగుకి ఈ అవకాశం ఉన్నప్పుడు తను ఉంటూ తనలో నుంచి సృష్టి స్టార్ట్ అయింది. ఆ సృష్టిని ఉన్నప్పుడు బాగా జరిగిన తర్వాత గూడా అది అలాగే ఉంది. తర్వాత మొత్తాన్ని గూడా తనలోకి తీసుకొనేసింది. ఇదే జరుగుతుంది ఇక్కడ గూడా. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఏమి పెద్ద ఇక్కడ పెద్ద జ్ఞానం గూడా అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. భగవుని అనుగ్రహం లేని వాళ్ళకి ఎంత పీహెచ్‌డీలు చేసినా, ఎంత పెద్ద శాస్త్రాన్ని రీసెర్చ్ చేసినా సరే, వాళ్ళకిది అర్థం గాదు. అందుకే చాలామంది ఇప్పుడు ఈవెన్ నిరాకారవాదులకు గూడా ఇది చాలా కష్టమైపోతుందనమాట. నిరాకారవాదులకు గూడా. అది మనిషిగా ఎట్లా సృష్టించాడు ఇదంతా? ఇప్పుడు సాలిడ్‌గా ఎలా సృష్టించింది ఇదంతా గూడా? తనకంటే పెద్ద సృష్టి అంటే ఒక స ఒక ఒక సాలిడు ఒక్కోసారి అది ఓకే. 10 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు గూడా పెద్దదిగా కడుతుందది. మళ్ళీ అంత పెద్ద దాన్ని మళ్ళీ దానిలోకి తీసేసుకుంటుంది. భగవంతుడు గూడా అంతే. భగవంతుడు సెపరేట్‌గా ఉన్నాడు. దీన్ని సృష్టించాడు. సృష్టిలో భాగంగా ఉన్నాడు. మళ్ళీ దాన్ని మొత్తాన్ని బ్రహ్మకి 100 సంవత్సరాలు అయిన తర్వాత మొత్తం తీసుకొచ్చి మళ్ళీ తనలో తీసేసుకుంటున్నాడు. కాబట్టి అందుకే భౌతిక సృష్టికి అతీతమైన వాడంటున్నాడు. లేకపోతే మనం ఇంకొక ఎగ్జాంపుల్ గూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కొంతమందికి ఫస్ట్ టైమ్ గూడా అవ్వచ్చు. ఒక రచయిత తాను రాయాలనుకున్న కథ ఒక పుస్తక రూపంలో అది ఎక్కడి నుంచి పుట్టినాయి, ఆ కథంతా కూడా తన మనసులో పుట్టింది. దాంట్లో వివిధ క్యారెక్టర్స్ గూడా వాళ్ళు గూడా తన మనసులోంచే పుట్టారు. ఒక కథలాగా ఒక పుస్తకంలో దాన్ని రాసాడు. తన మనసులోంచి అది బయటకొచ్చి పుస్తకంలో రాసాడు. అంటే తానే సృష్టిస్తున్నాడు ఇయన్నీ గూడా. ఈ మొత్తం ఒక కథలాగా దాంట్లో ఎన్నో పాత్రలున్నాయి దాంట్లో. ఆ పాత్రలన్నీ గూడా రకరకాలుగా అవన్నీ వాటి భావనలు వ్యక్తం జేస్తున్నాయి. ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయక్కడ. దాంట్లో ఒక డ్రామా ఉంది అక్కడంతా గూడా. అంతా నడుస్తా ఉంది. అల్టిమేట్‌గా తాను అనుకున్నప్పుడు ఆ డ్రామాని తాను ముగించేయగలుగుతాడు. ఓకే. లైట్ ఆన్ జేస్తాడు. లైట్ ఆన్ కాకముందర తనలో ఉండిందదంతా. ఒక ఒక ఆలోచన రూపంలో అయన్నీ ఉన్నాయి. సో, ఆన్ జేశాడు. ఓకే. స్టేజ్ మీదకి ఆళ్ళందరొచ్చారు. ఓకే. అయిపోయిన తర్వాత క్యారెక్టర్స్ అన్నీ ఎళ్ళిపోయినాయి. లైట్ ఆఫ్ చేసాడు. క్యారెక్టర్స్ అన్నీ ఎళ్ళిపోయినాయి. తాను సెపరేట్‌గానే ఉన్నాడు. డ్రామాకి ముందరున్నాడు. డ్రామాకి తర్వాత కూడా ఉన్నాడు. ఒక్కొక్క సందర్భంలో డ్రామాలో తను ఒక క్యారెక్టర్ కూడా లోపలికి రాగలుగుతాడు. డ్రామాలో. లేదా ఆ కథలో తాను కూడా ప్రవేశించగలుగుతాడు. ఏది ఒక పుస్తకం రూపంలో తీసుకున్నవాడు సరే తను రాగలుగుతాడు. సో, ముందు రాగలుగుతాడు. తర్వాత ముందు ఉండగలుగుతాడు. తర్వాత ఉండగలుగుతాడు. మధ్యలో కూడా తను ఉండగలుగుతాడనమాట. కాబట్టి ఇతను భౌతిక సృష్టికి అతీతమైన వాడే. ఈయన డ్రామాలో భాగం గాదు. అంటే మిగతా క్యారెక్టర్‌లాగే ఆ క్యారెక్టర్ కాదు ఈయనది. కాబట్టి ముందురు ఉన్నాడు. క్యారెక్టర్స్ అయితే ముందు లేవు. పాత్రలు ముందు లేవు. ఆ తర్వాత గూడా ఉండవు. ఆ డ్రామా వరకే ఉంటాయి. కానీ తర్వాత ఆయనున్నాడు. మళ్ళీ కొత్త డ్రామాని మళ్ళీ కొత్త సృష్టిస్తాడు తాను కావాలనుకున్నప్పుడు. సో, ఆ విధంగా ఇక్కడ చూస్తే గనక అందుకే ఇక్కడ ఓ అనంతుడా, దేవదేవ, జగన్నివాస నీవు అజేయమైన మూలానివి, సర్వ కారణ కారణుడివి, ఈ భౌతిక సృష్టికి అతీతమైన వాడివి అని జెప్పి తన
స్తుతిస్తున్నాడనమాట. సో, భాష్యంలోకెళ్తే అర్జునుడు భగవంతుడు ఏ విధంగా అందరిచే గౌరవింపదగిన వాడు అని వివరిస్తున్నాడు. యెస్, అందరి చేత ఖచ్చితంగా అతను గౌరవింపదగిన వాడే. అందరూ అతన్ని మాత్రమే గౌరవించాలి అనేటువంటి విషయాన్ని అర్జునుడికి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇవన్నీ చేస్తాడు గాబట్టి. ఆది సృష్టికర్త గాబట్టి, దేవదేవుడు గాబట్టి, అనంతుడు గాబట్టి, జగన్నివాసుడు గాబట్టి, మూలం అన్నిటికి మూలం అతనే గాబట్టి, సర్వ కారణాలన్నిటికి కారణం అతను గాబట్టి, అతను ఖచ్చితంగా గౌరవింపదగిన వాడు. తనే గౌరవింపబడాల్సినోడు. మిగిలినవందరూ గూడా ఆయన తర్వాతే గౌరవింపబడాలి తప్ప, ఆయనకి మించి ఇంకెవరు గూడా ఇక్కడ గౌరవించాల్సింది లేదు. అందుకే ఆయనకి అతీతంగా గాని, ఆయనకి సమానంగా గాని ఎవ్వరు లేరనమాట ఇక్కడ. అంటే రాబోయే 4 శ్లోకాలు కృష్ణుడు కృష్ణుడు అందరిని అన్నిటిలో పరమాత్ముడిగా ఎలా వ్యాపించాడో వివరిస్తాడు. సో, సర్వవ్యాపకమైన వాడు. అనంతుడంటే సర్వవ్యాపకమైన వాడు అని. మహాత్మానంటే ఉదార్త మనసు అని. దేవదేవ అంటే దేవతలకి అధిపతి అని. అలాగే సర్వమునకు ఆశ్రయము. అన్నిటికి ఆశ్రయించేవాడు. ఆశ్రయం ఇచ్చేవాడు అందరికి. కనుక ప్రతి ఒక్కరు గౌరవింపదగిన వాడు. అందరూ ఆయనను గౌరవించాల్సిందే. ఆయనకున్న అర్హతలు ఏంటి అనంటే, ఆయనకి తప్ప ఇంకెవరికి అర్హతలు లేవన్నమాట ఇక్కడ. సో, ప్రకృతితో సంపర్కంతో ఉన్న జీవుడు బద్ధజీవుడు. సో, ఏ జీవుడైతే ప్రకృతితో సంపర్కంలో ఉంటాడో, అతను గూడా బద్ధజీవుడే. అతను బద్ధజీవుడు. ఆ ప్రకృతికి 2 రూపాలున్నాయి. ఒకటి స్థూల రూపం ఉంది. సూక్ష్మ రూపం ఉంది. సో, స్థూల రూపం వచ్చేసేంటి? ప్రభావం మనకు కనబడతా ఉంది. సూక్ష్మ రూపం అంటే ఏంటి? కారణం. మనకు కనబడదది. కారణం ఎనకాలుంది. ఉదాహరణకి ఇంత పెద్ద చెట్టు ఉందనుకోండి. ఒక పెద్ద చెట్టు. అది ప్రభావం మనకు కనబడతా ఉందది. కారణం ఏంటి? గింజ, విత్తనం. అది మనకు కనబడదు. మరి ఇంకా సూక్ష్మంగా ఎళ్తే ఆ గింజలో లోపలున్నటువంటి ఏదైతే పదార్థం ఉందో, ఆ పదార్థం సూక్ష్మమైంది. ఒకసారి గింజగా మనకు కనబడచ్చేమో. కానీ గింజలో ఉన్నటువంటి ఏదైతే పదార్థం ఉందో అది సూక్ష్మమైంది. ఆ సూక్ష్మంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి హ్మ్. ఆహ్, దాన్నేమో మనకు కనబడిన ఒక రూపం దాంట్లో ఉంది. ఏది? ఆ పదార్థంలో. కనబడనటువంటి ఆహ్, ఆ రూపం ఉంది కాబట్టే మన కంటి ముందర అంత పెద్ద కనిపిచ్చేటువంటి ఒక రూపం ఉంది. దానికి కావాల్సినటువంటి మెషినరీ అంతా గూడా ఇంత పెద్ద చెట్టు అవ్వడానికి కావాల్సినటువంటి అంశాలన్నీ గూడా మనకు కనబడకుండానే గింజలో ఉన్నాయి. అంటే అది సూక్ష్మంగా ఉంది. గింజలో సూక్ష్మంగా ఉంది. అది గూడా ప్రకృతే. కానీ అది సూక్ష్మంగా ఉంది. అలాగే ప్రభావం. దాని చెట్టు యొక్క సైజు పెరగడం, దాంట్లో వచ్చేటువంటి పూలు గావచ్చు, పండ్లు గావచ్చు, ఇవన్నీ గూడా ఏంటి? ప్రభావం. ఎఫెక్ట్ అన్నమాట. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. కాజ్ అంటే ఏంటి కారణం? దేని మూలంగా ఇలా వచ్చిందంటే, సో, ఏదైతే మూలం అంటున్నామో, ఇక్కడ విత్తనంలో ఉండేటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో, అది సూక్ష్మం. అదే కారణం అన్నమాట. ఏది? ఇంత పెద్ద చెట్టు అవ్వడానికి కారణం. అయితే ఈ రెండిటికి మూల కారణం ఎవరు అంటే కృష్ణుడు మళ్ళీ. ఎందుకంటే ఆ విత్తనం రావాలన్నా, ఆ విత్తనంలో ఆ పదార్థాన్ని ఆ పద్ధతిలో ఆయన అమర్చడం ఏదైతే ఉందో, అది చేసిందెవరు? కృష్ణుడు. లేకపోతే ఇలాంటి చెట్టే ఇంత సైజులోనే రావాలని ఎవరు డిజైన్ చేశారు? ఈ చెట్టుకి ఇలాంటి రుచి రావాలని ఎవరు డిజైన్ చేశారు? కదా! దీనికి ఇలాంటి పువ్వులే ఈ రావాలని ఎలాగా చేయాలి? సో, మనం గనక గమనిస్తే గనక మనకి అర్థమైపోతుంది. ఓకే. సో, కాబట్టి సూక్ష్మంగా ఆయన ప్రకృతిలో సూక్ష్మం ఉన్నప్పటికి కూడా, ఆ సూక్ష్మానికి కారణం కృష్ణుడే. స్థూలానికి కారణం గూడా కృష్ణుడే. ఓకేనా? అందువల్ల మనం గమనిస్తే గనక ఇక్కడ ప్రకృతిలో 2 రూపాలున్నాయి. ఆ 2 రూపాలకి స్థూలము, సూక్ష్మం. సూక్ష్మం నుంచి స్థూలం కనబడతా ఉంది. సూక్ష్మంలో ఉండేటువంటి ఆహ్, అనేక కాంబినేషన్స్‌ని బట్టి లోపల మనకి దాని ప్రభావం అనేటువంటి స్థూలం మనకి కనబడతా ఉంది. అలాగే ఇప్పుడు ఈవెన్ మన శరీరంలో గూడా అంతే. ఇప్పుడు ఒకరు ఎందుకు నల్లగా పుట్టాలి? ఒకరు ఎందుకు తెల్లగా పుట్టాలి? ఒకరు ఎందుకు పొట్టిగా పుట్టాలి? పొడుగ్గానే పుట్టాలి. వాళ్ళంటారు జీన్స్ అంటారు. కరెక్టే.
లోపల సూక్ష్మం ఆ జీన్స్ మనకు కనబడవు. ఆ జీన్స్ మనకు కనబడవు. కాబట్టి అది సూక్ష్మ ప్రకృతి. జీన్స్ అనేది సూక్ష్మ ప్రకృతి. స్థూల ప్రకృతి ఏంటి? మనకొచ్చినటువంటి ఆకారం. సో, ఆ సూక్ష్మ ప్రకృతిలో అది ఆ విధంగానే జీన్స్ ఎందుకు అమర్చబడ్డాయి? ఎవరు అమర్చారు అట్లాగా? భగవంతుడు అమర్చాడు. ఎందుకంటే మన కర్మకి అటువంటి జీన్స్ అక్కడ పెట్టాల. ఆ కర్మ మనం చేసిన కర్మకి అటువంటి జీన్స్ పెడితే, ఆ జీన్స్‌ని బట్టే మనకి ఈరోజు ఈ శరీరం వచ్చింది. ఓకే. సో, కాబట్టి కారణం తర్వాత ప్రభావం అన్నమాట. కాబట్టి ప్రకృతితో ఎటువంటి సంపర్కం లేని జీవుడే ముక్త జీవుడు. కాబట్టి ఇక్కడ 2 రకాల జీవులున్నారు. ఒకరేమో బద్ధ జీవుడు, 2 ముక్త జీవుడు. ఇప్పుడు సడెన్‌గా ఈ టాపిక్ ఎందుకొచ్చిందంటే, ఇంక 2 సెంటెన్స్‌లో మనకు అర్థమైపోతుంది. సో, ముక్త జీవుడు అంటే ఎవరు? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. భౌతిక ప్రకృతిలోనే ఉన్నాడు. కానీ వాటితో ఎటువంటి సంపర్కం లేడు. అంటే తాను ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి. తను పూర్తిగా శరీరం అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. సో, ఆత్మ సాక్షాత్కారంలో తాను ఈ భౌతిక ప్రకృతికి అతీతమైన తన తన తను అర్థం చేసుకున్నాడు. లేదా తన ఆ స్థితిలో ఉన్నాడనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ చెప్పడానికి ఈ 2 చెప్పడం కారణం ఈ భగవంతుడు ఈ 2 జీవులకు అతీతమైన వాడు. అతీతుడు భగవంతుడు. కాబట్టి దేవతలు మరియు జీవుల సమూహం మొత్తం భగవంతుడికి గౌరవ వందనాలు సమర్పించి తీరాలి. ఈయన గౌరవింపదగిన వాడు. ఈయన తప్ప ఇంకెవరికి కూడా ఎటువంటి అర్హత లేదు. సో, గౌరవం ఇవ్వాలి అనుకుంటే మాత్రం అది భగవంతుడికివ్వాలి. అలాగే ఎవరైతే భగవంతుడికి ఆ విధంగా సేవ చేసుకుంటారో, భగవంతుడిని వాళ్ళ ప్రాణంగా చూసుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళని మాత్రమే మనం గౌరవించాలి. ఓకే. ఎందుకంటే సుప్రీంతో అంటే దేవాది దేవుడికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రాణాలు సైతం పెట్టి ఆయన్ని చూసుకుంటున్నారో, ఓకే. వాళ్ళని గూడా మనం అదే స్థితిలో మనం చూడాలి. ఇంకా వాళ్ళని ఇంకా ఎక్కువ గౌరవించినప్పుడు కృష్ణుడు ఇంకా ఎక్కువ సంతోషపడతాడు. అది తల్లిదండ్రులైనా సరే, గురువైనా సరే, మిత్రులైనా సరే, వాళ్ళు బంధువులైనా సరే, ఎవరైతే కృష్ణుడికి వాళ్ళ యొక్క జీవితాల్లో ఎంతో కొంత వాళ్ళు చేస్తున్నారో, సో, వాళ్ళు గూడా గౌరవింపదగిన వాళ్ళనమాట. అందుకే మనం వైష్ణవుల్ని, అందుకే భక్తులకి ఎందుకు మనం పెద్ద పీట వేయాలి? వచ్చినప్పుడు వాళ్ళని ఎందుకు అందరికి కామన్‌లా గాకుండా వాళ్ళకి ఎక్కువ గౌరవం ఎందుకివ్వాలి అంటే, ఎందుకంటే వాళ్ళు దేవాది దేవుడి యొక్క సన్నిహితులు గాబట్టి. సో, వాళ్ళు దేవాదేవుడి యొక్క బంధువులు గాబట్టి, వాళ్ళు నిరంతరం భగవంతుడి సేవలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఆ గౌరవం భగవంతుడికి ఎంత గౌరవిస్తామో, వాళ్ళని గూడా అంతే గౌరవించడానికి మనం సిద్ధపడాలన్నమాట. 38 త్వమాదిదేవ పురుషः పురాణాస్ త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపం. భావం. నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తుకి చరమ ఆశ్రయ స్థానమువు, నీవు సమస్తము ఎరిగిన వాడవు, తెలియవలసిన సమస్తము నీవే, గుణాతీతుడవైన నీవే పరమ శరణ్యుడవు, ఓ అనంత రూప, ఈ సమస్త జగత్తు నీచే ఆవరింపబడింది. సో, మొత్తం ఆయన స్తుతిస్తూ ఉన్నాడనమాట. సో, భాష్యంలోకెళ్ళినప్పుడు ఇదే మనం చాలా సార్లు ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఆచార్యులు గూడా భాష్యంలో కొంచెం తక్కువే వాళ్ళు వివరించారనమాట. సో, నిదానం అంటే పరమ ఆశ్రయం అని. పరమ ఆశ్రయం అంటే ఏంటి ఇక్కడ? బ్రహ్మన్‌కి, పరమాత్మకి ఇద్దరికి కూడా ఆశ్రయం ఇచ్చేవాడు. సో, బ్రహ్మను ప్లస్ పరమాత్మ ఇద్దరికి గూడా. ఎవరి ఆశ్రయం? భగవంతుడి ఆశ్రయం. సో, 14 అధ్యాయంలో 27 శ్లోకంలో సో, బ్రహ్మనికి ఆధారం నేనే అని జెప్పి కృష్ణుడు అంటాడు. సో, 15 అధ్యాయంలో గాని, లేకపోతే 18 అధ్యాయంలో గూడా సో, పరమాత్ముడిని నేనే అంటాడు. సో, కాబట్టి ఆయన పరమ ఆశ్రయం అన్నమాట. కాబట్టి బ్రహ్మన్ పరమాత్మ కాకుండా ఇంకా దాన్ని దాటి మనం పోయి భగవాన్ సాక్షాత్కారం పొందాలి.
సో, కేవలం ఆత్మ సాక్షాత్కారం గాదు, పరమాత్మ సాక్షాత్కారం గాదు, మనం భగవాన్ సాక్షాత్కారం పొందాలి. ఎవరు భగవాన్ సాక్షాత్కారం అంటే ఏంటి? కృష్ణ సాక్షాత్కారం పొందాలి మనం. కాబట్టి భగవంతుడు పరమ జ్ఞానం అంటారు. సో, సర్వం తెలిసిన వాడు మరియు సర్వానికి తెలియదగిన వాడు. అందరికి తెలియాలి ఈయన. అందరికి తెలియాలి ఈయన. అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఈయన్నే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంక దేని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదిక్కడ. మిగతా మనం దేని వెనకాల మనం పరిగెత్తినా సరే, మన జీవితం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే కృష్ణుడు గాకుండా ఇంకెవరి వెనకాల మనం పరిగెత్తినా సరే, మన జీవితం అక్కడితో సమాప్తమైపోయినట్టే. మనకి వ్యర్థమైపోయినట్టే. వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తాల్సిన పరిస్థితి మళ్ళీ మనం తెచ్చుకోవాల్సిందే. కాబట్టి సర్వం తెలిసిన వాడు ప్లస్ సర్వానికి తెలియదగిన వాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు అంటే కృష్ణుడిని సర్వానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందన్నమాట. అందరికి తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందరికి తెలియకపోవచ్చు. అందరూ ఆహ్, ఆహ్, అలాంటి పరిస్థితుల్లో పుట్టకపోయి ఉండొచ్చు. లేదా వాళ్ళకి నిజంగా అంత చుక్కరు కూడా లేకపోయి ఉండొచ్చు భగవంతుడిని తెలుసుకోవడానికి. ఎవరు అని. కానీ అది తెలియాల్సిన బాధ్యత ఎవరిది? తన సేవకులది బాధ్యత. సో, మన కృష్ణుడి యొక్క సేవకులుగా మనం గాని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద బాధ్యత ఏందంటే, ఇది మనం ఎంతమందికి వీలైతే అంతమందికి మనం తెలియజేయడానికి మనం ప్రయత్నించాలి. సో, అప్పుడు మనం నిజంగానే భగవంతుడి యొక్క సంతోషానికి మనం పాత్రులవుతాం అన్నమాట. సో, ఆధ్యాత్మిక ప్రపంచంకు మూలం ప్లస్ కారణం కూడా ప్రముఖ వ్యక్తి ఆయనే. సో, మొత్తం ప్రపంచానికి మూలం ప్లస్ భౌతిక ప్రపంచమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి గూడా మూలం ప్లస్ కారణం గూడా ఆ ప్రముఖ వ్యక్తి ఆయనే అన్నమాట. ఇంకెవరు లేరక్కడ. అంటే మనం అనుకోవచ్చు ఇతర అవతారాలున్నాయి గదా! అక్కడ. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో వైకుంఠ లోకాలున్నాయి. అన్నీ యెస్ అవన్నీ ఉన్నా గూడా వాళ్ళందరిలో కల్లా ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే కృష్ణుడు. కాబట్టి ఆయనే అవతారాలకి మూలము, సృష్టికి మూలం అంటే అందరికి అన్నిటికి మూలం అన్నమాట. ఇప్పుడు మనం 39వ శ్లోకానికెళ్దాం. వాయుర్యమోఘ్నర్వనరుణः శశాంకः ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. సో, వాయురు, అగ్ని, హ్మ్, శశాంక, చంద్రుడు. సో, ఇవన్నీ వీటన్నిటి గురించే. వాటికి ఎట్లా ఆయనే అన్నిటికి మూలం అన్నట్టుగా చెప్తున్నాడన్నమాట ఇక్కడ. సో, భావంలోకెళ్తే నీవే వాయువు, నీవే పరమ నియామకుడవు, నీవే అగ్ని, నీవే జలము, నీవే చంద్రుడవు, నీవు తొలి జీవి అయిన బ్రహ్మవు, నీవు ప్రపితామహుడవు. అందుకే నేను నీకు 1000 సార్లు పదే పదే నమస్కరిస్తున్నాను. సో, పంచభూతాలు ఆయనే. మనకి ఏడో అధ్యాయంలో 4వ శ్లోకం, 5వ శ్లోకంలో మనకు తెలుస్తా ఉంది అంతా గూడా. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే చంద్రుడివి, సూర్యుడు గూడా నీ నుంచే వచ్చాయని మళ్ళీ అక్కడ మనం చెప్పుకొంచెం. అలాగే బ్రహ్మ మరి ప్రపితామహుడు అంటే బ్రహ్మే మన తాత అంటాము. సో, తాతకి తండ్రి మళ్ళీ కృష్ణుడు. అందుకనే ప్రపితామహుడు, పితామహుడు, ప్రపితామహుడు. సో, అందుకే నేను నీకు 1000 సార్లు వందనాలు సమర్పిస్తా అంటున్నాను. సో, భాషలోకెళ్తే అన్ని పదాలు మరి అక్షరాలు నిన్నే వివరిస్తున్నాయి. ఏ ఈ సృష్టిలో దేని గురించి మనం ఒకసారి ఆలోచించినా సరే, దేన్ని మనం చూసినా సరే, దేని గురించి మనం విన్నా సరే, అవన్నీ గూడా కృష్ణుడే వర్ణిస్తాయి అన్నీ గూడా. ఒక అద్భుతమైన సంగీతం, స్వరాలు ఎక్కడి నుంచొచ్చాయి. అది గూడా ఆయన శాస్త్రం నుంచి వచ్చినాయి మళ్ళీ. ఒక అద్భుతమైన రూపం కనిపించింది. మళ్ళీ ఆయన విభూతుల నుంచి ఒకటొచ్చింది మళ్ళీ. లేదా మన జీవిత అవసరాలకి ఏవైతే మనం అవి లేకపోతే మనం బతకలేమని జెప్పేసి వాటిని ఏదో ఒక విధంగా మనం కాపాడుకుంటూ వాటిని మనం అనుభవిస్తున్నాము. దానికి గూడా కారణం మళ్ళీ కృష్ణుడే. ఈరోజు మనం చాలా ఆరోగ్యకరంగా ఇష్టమైనటువంటి వస్తువులు తిని, ఆ ఇష్టమైన వస్తువు మనం తినేటప్పుడు మనం పొందేటువంటి రుచి, ఆస్వాదన, ఆ నాలికలో భగవంతుడు ఆ టేస్ట్ బడ్స్ పెట్టకపోతే, మరి దానికి కూడా భగవంతుడే మళ్ళీ
కారణం. అందుకే అన్ని పదాలు, అన్ని అక్షరాలు నిన్నే వివరిస్తా ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ మనం ఆయన్ని మర్చిపోయాం గాబట్టి, మనమేమన్నా నీ కంపెనీ బావుంది. నువ్వు చేసినటువంటి ఈ, ఈ వంట చాలా బాగుంది. మనం ఏం చేస్తున్నాం, మనిషిని అప్రిషియేట్ చేస్తున్నాం మనం. మనిషిని అప్రిషియేట్ చేస్తున్నాం మనం. ఆ మనిషిని మనం పొగడ్తలతో మనం ముంచేస్తున్నాం మనం. ఆ మనిషి చేస్తే మనం ఎంతో కృతజ్ఞతగా ఉంటున్నాం మనం. మనం ఎంతో కృతజ్ఞతగా ఉంటున్నాం. కానీ వాస్తవానికి ఇవన్నీకి మూలం ఆ పదార్థం అక్కడ రావాలన్నా, ఆ పదార్థం మన నోట్లోకి వెళ్ళాలన్నా, మన నోట్లోకెళ్ళి అది రుచిని ఆస్వాదించాలన్నా సరే, అది లోపలికెళ్ళి డైజెస్ట్ అవ్వాలన్నా సరే, అది మళ్ళీ ఫ్రీగా మనకి మోషన్ రూపంలో బయటికి రావాలన్నా సరే, ఓకేనా? ఏది ఏది మనం కదిలిచ్చినా సరే ఈ ప్రపంచంలో, ఓకేనా? అన్నీ గూడా భగవంతుడినే వివరిస్తున్నాయి అవన్నీ. కాకపోతే మనం అలవాటు తప్పిపోయిందనమాట. భగవంతుడిని గుర్తించడం, భగవంతుడిని నిరంతరంగా ఆయన గురించి ఆలోచించడం అనేది మనం మర్చిపోయాం మనం. అలవాటు పోయింది మనకి. ఎన్నో జన్మలుగా అలవాటు పోయింది గాబట్టి, ఇప్పుడు మనం వ్యక్తుల్ని పొగుడుతూ, వ్యక్తుల్ని వాళ్ళ మన్ననలు మనం పొందాలని జెప్పేసి, సో, వాళ్ళ యొక్క ఆహ్, ఆహ్, వాళ్ళ రక్షణ మనకు కావాలని జెప్పేసి, వాళ్ళని మనం గొప్పగా మనం పొగుడుతూ ఉన్నాం. మనం గమనిస్తే మన ఆచార్యులు ఎవ్వరు గూడా చాలా మంది రాజులున్నారనమాట. వచ్చి ఆహ్, ఆచార్యులకు చెప్పేవాళ్ళనమాట. మా అంటే వాళ్ళు గొప్పగా భగవంతుడి గురించి కీర్తిస్తారు గదా! గొప్పగా కీర్తిస్తారు వాళ్ళు. సో, రాజులకేమనిపిస్తదంటే, అబ్బా! ఇంత గొప్పగా కీర్తిస్తున్నాడు గదా భగవంతుడిని. అలాగే ఆచార్యులు ఒకసారి పిలిపించుకొని ఏమంటారంటే, దయచేసి మీరు మంచి వాక్యాలతో మమ్మల్ని గూడా కీర్తించండి. మా మీద గూడా కొన్ని మంచి కీర్తనలు రాయండి అని వాళ్ళడిగినప్పుడు, వాళ్ళు ససేమిరా ఒప్పుకునేవాళ్ళు గాదనమాట. ఎందుకంటే, అసలు ఈ పదాలు ఉండేది గాని, హ్మ్. ఆ రాగాలు గాని, అది ఎవరైతే ఇచ్చాడో ఆయనకే చెందాలనమాట. మిగిలిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేదా ఈ సృష్టిలో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఓకేనా. సో, భగవంతుడికి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో అది భగవంతుడికే చెందాలి. ఓకేనా. మిగిలిన వాళ్ళెవ్వరికీ అది చెందేదానికి ఎటువంటి అర్హత లేదనమాట ఎవరికి కూడా. కాబట్టి మనం గాని చూసుకుంటే గనక ఇక్కడ అన్ని పదాలు, అన్ని అక్షరాలు భగవంతుడినే వివరిస్తున్నాయి. భగవంతుడినే సూచిస్తున్నాయి. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనకి మనకి ఆహ్, ఇదంతా భగవంతుడి యొక్క గొప్పతనం అని మనకు అర్థమవుతా ఉందన్నమాట ఇదంతా గూడా. సో, కాబట్టి మనం అందుకే ఇక్కడ ఆచార్యులు రాసినప్పుడు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గాని, లేకపోతే బల్దేవ్ విద్యాభూషణ్ గాని ఇక్కడ అన్ని పదాలు గాని, అన్ని అక్షరాలు భగవంతుడినే వివరించాలి. సో, భగవంతుడిని మర్చిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదని ఆచార్యుల యొక్క విన్నపం అన్నమాట ఇక్కడ. సో, సర్వ దేవతలే కాకుండా బ్రహ్మ కూడా నువ్వే ప్రజాపతి. బ్రహ్మ గూడా నువ్వే అంటున్నాడు. ఖచ్చితంగా అందుకని బ్రహ్మ యొక్క ఆయన నాభిలో నుంచి బ్రహ్మొచ్చాడు. ఆయన అనుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి కావాలి. దీన్నంతా చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలనుకున్నాడు. కాబట్టి బ్రహ్మను తానయ్యాడు. ఒక విధంగా గుణావతారాల్లో 3 గుణావతారాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు గూడా గుణావతారాలు. ఒకరు సత్వగుణం, ఒకరు రజోగుణం, ఒకరు తమో గుణానికి. అవి గూడా భగవంతుడి యొక్క అవతారాలే అవి గూడా. కాపోతే అది భగవంతుడు తన అవతారాల రూపంలోనే తాను వీటన్నిటి భౌతిక సృష్టిని మెయింటైన్ జేయడానికి వీళ్ళ ముగ్గురు ద్వారా జరుగుతున్నాయని. ఆయన ఆజ్ఞ మేరకే ఇయన్నీ జరుగుతున్నాయన్నమాట. అలాగే నేను చెప్పినట్టుగా బ్రహ్మ తాత, కృష్ణుడు ఆయన తండ్రి గనుక ప్రపితామహ అయిపోయాడు. ప్రపితామహ. సో, అన్ని రూపాలు నీవే. ఎందుకనగా వ వాయువు వలె వ్యాపిస్తావు. వాటికి కారణం కూడా నీవే. ఆధ్యాత్మిక భౌతిక శక్తులు కలిగిన వాడవు నీవే. యెస్. ఎట్లా అయితే వాయువు ఎక్కడ ఆగకుండా అన్నిట్లోనూ దూరేస్తుందో, ప్రవేశిస్తుందో, ఇట్లా మొత్తం వ్యాపించిందో, సో, మొత్తంలో నువ్వు వ్యాపించున్నావు. సో, వాటన్నిటికి కూడా కారణం గూడా నువ్వే అని జెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఆయనకి ఆయనే ఆయన ఆయనకి తెలియకుండా గాని, ఆయన కంట్రోల్ తప్పి గాని ఇక్కడ ఏది గూడా నడవడం లేదనే విషయాన్ని మనం పదే మనం గుర్తుపెట్టుకోవాలనమాట.
నీవు బంగారం ఎట్లయితే గాజులో నువ్వు ఎట్లయితే వ్యాపించినట్లుగా అన్ని బంగారు వస్తువులో వ్యాపించి ఉన్నావు. ఇప్పుడు గాజుల్లో ఎట్లయితే బంగారం ఎట్లయితే గాజు తగినట్టుగా అది మలుచుకునిందో, ఇంగా మొత్తం గాజు మొత్తం అది ఎట్లయితే వ్యాపించిందో అట్లా ప్రతి వస్తువులో ప్రతి బంగారు వస్తువులో గూడా మళ్ళీ నువ్వు బంగారులాగా అన్నిట్లో నువ్వు వ్యాపించి ఉన్నావు అన్నట్టుగా సో, ఆచార్యులు మనకిక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. సో, వాయువు అనే ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇంకొద్దిగా మనకి బంగారం అనేటివి ఇంకొక ఉదాహరణ ఇచ్చారనమాట. కాబట్టి సర్వముచే గౌరవం అందుకునే అర్హత కలిగిన వాడివి. కావున 1000 సార్లు నేను నీకు నమస్కరిస్తున్నాను. నువ్వు తప్ప ఇంకెవరు లేరు గాబట్టి, నువ్వు మాత్రమే నీకు అర్హత ఉన్నవాడివి. నువ్వు తప్ప ఇంకెవరు లేరు గాబట్టి, ఎన్ని సార్లైనా సరే నేను నమస్కారాలు చేసుకుంటూ ఉంటాను. చేస్తూనే ఉంటానని జెప్పేసి అంటే ఇప్పటిదాకా ఒక విధంగా చెప్పాలంటే, అర్జునుడు యోగమాయలో ఉన్నాడు. మనం మహామాయలో ఉన్నాం. అర్జునుడు యోగమాయ వల్ల తను గుర్తించలేకపోయాడు. కృష్ణుడు దేవాదేవుడని. ఆ యోగమాయ వల్ల తన స్నేహితుడుగాను, తన తోట సహచరుడుగాను, తన బంధువుగాను మాత్రమే చూసాడే గాని, భగవంతుడిని నిజంగా కృష్ణుడు దేవాదేవుడు, కృష్ణుడి కారణంగానే ఇయన్నీ నడుస్తున్నాయి అనే విషయం తన యోగమాయతో కప్పబడ్డాడు గాబట్టి, అది గుర్తించలేకపోయాడు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ అసలైనటువంటి ఐశ్వర్యాన్ని ఇప్పుడు చూసాడో, అంటే ఆ రూపాన్ని చూసాడో, కృష్ణుడి యొక్క అంటే ఇంకొక ఫేజ్ ఇది. ఇంకో ఫేజ్. ఇంకో ముఖాన్ని చూసాడు. ఇప్పుడు అన్నిటిని గుర్తించాల్సొచ్చింది ఇప్పుడంతా కూడా. అదంతా కూడా గమనించాల్సొచ్చిందిప్పుడు. నిజంగా ఇట్లాంటి ఈ వ్యక్తేనా ఇప్పటిదాకా నాతో పాటు ఆడుకునింది. ఈ వ్యక్తేనా నాతో పాటు ఆహ్, అన్ని రకాలుగా నాతో ఆహ్, అంటే జోకులేసుకుంటూ ఆహ్, చాలా చలాకీగా, చాలా చిలిపిగా ఆహ్, నాతో ఉన్న వ్యక్తి ఈయనేనా అసలు? అంటే ఇప్పటిదాకా అంటే ఈ వ్యక్తే ఇంతయ్యాడా? లేతే ఈ వ్యక్తిలో ఇంత ఇంత విశ్వం దాగుందా? లేదా ఇంత విషయం దాగుందా అసలు? అని తనకు తెలీలా అతనికి. ఆఫ్‌కోర్స్ అది భగవంతుడు తన లీలల్లో భాగంగా తన భక్తుల్ని యోగమాయతో తానే కపుతాడు. సో దట్ తన యొక్క దేవాదేవుడైనటువంటి తత్వం వాళ్ళకి అర్థం గాదు. అర్థమైతే వాళ్ళు మళ్ళీ అంత ప్రేమగా వాళ్ళు ఆయనతో సంబంధం పెట్టుకోలేరు గాబట్టి ఆయన చేశాడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకేందంటే, మనం మనం గూడా కృష్ణుడిని సాధారణ వ్యక్తిగా చూసాడనుకో మనం లెక్క చేయమనమాట. ఈయనేంది? ఈయన గూడా ఏడ్చాడు. ఈయన గూడా దొంగతనాలు జేశాడు. ఈయన గూడా మోసం జేశాడు. కాబట్టి ఈయనేం దేవుడు అని మనం ఎక్కడ అనుకుంటామేమోనని. కానీ మనం మహామాయలో కప్పున్నాం గదా! మన భగవంతుడిని మనం గుర్తించం అట్లా. ఎందుకంటే మనకంటే గొప్పోడు ఇక్కడ ఎవడు అనే భావనలో మనం ఉంటాం మనమిక్కడ. మిగతా వాళ్ళందరిని తక్కువ చేసి మాట్లాడతాం మనం. కాబట్టి అటువంటి వాళ్ళకి గూడా ఈ విశ్వరూపం చూసినప్పుడు ఓహ్! ఈ కృష్ణుడు మనం అనుకున్నట్టుగా కాదు. మనం ఆలోచించినట్టుగా గాదు ఇదైనా. ఓహ్! ఈయన కాలరూపము, కాలాన్ని శాసిస్తున్నాడు. ఈయన సకల దేవతలకి, ఋషులకి, సృష్టికి మొత్తం ఇతను మూలమైన అని వాళ్ళకి అర్థమవుతుంది. అట్లాగే యోగమాయలో ఉన్నటువంటి అంటే మన అర్జున్ లాంటి వ్యక్తులకు కూడా అర్థమవుతా ఉందన్నమాట. అందుకే ఈడ పదే పదే నమస్కరిస్తున్నాను, పదే పదే నమస్కరిస్తున్నాను అని జెప్పేసి ఆయన చెప్తున్నాడన్నమాట. సో, కాబట్టి లాస్ట్ శ్లోకం చూద్దాం మీరు 40వ శ్లోకం. నమః పురస్తాద్ అతః పృష్ఠతస్తే నమోऽस्तु ते सर्वत एव सर्व अनन्तवीर्यामितविक्रमस्त्वं సర్వం సమాప్నోసి తతోసి సర్వః. సో, భావంలోకెళ్తే నీకు ముందు నుండి, వెనక నుండి, అన్ని దిక్కుల నుండి నమస్కారాలు చేస్తున్నాను. ఓ అనంత శక్తి కలవాడా! నీవే అమిత విక్రమానికి ప్రభుడవు. నీవు సర్వవ్యాపివి. ఆ విధంగా నీవే సమస్తానివి. సో, భాష్యంలోకెళ్తాం. అపారమైన భక్తి వలన అర్జునుడికి ఎన్ని సార్లు నమస్కారాలు చేసినా తనకి తనివి తీరడం లేదు. సో, తన అపారమైన భక్తి వల్ల పదే, 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 పదే నమస్కరిస్తూ ఉన్నాడు. అన్ని వైపు నుండి నమస్కారాలు అర్పిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే భక్తి ఉంది గానీ, ఇప్పుడు ఆ భక్తి ప్రస్తుతానికి అది శుద్ధ భక్తిలో లేడు. కొంచెం దాన్ని
ఆ భక్తి రసాన్ని లేదా ఆ సఖ్య రసం ఇప్పుడు ఆ అద్భుత రసం కప్పబడిపోయిందన్నమాట. దాంట్లో కొంత ఆశ్చర్యం ఉంది, కొంచెం నిర్ఘాంతం ఉంది, కొంచెం భయము ఉంది. ఇయన్నీ కలగలిపోతుందన్నమాట ప్రస్తుతానికి. అందుకే పదే పదే నమస్కారాలు చెప్తున్నానన్నమాట. సో, భక్తి ఉంది గాబట్టి ఆయన అర్హత సంపాదించాడు కాబట్టి అది చూస్తున్నాడు. లేకపోతే అది అందరూ చూసేదానికి అవకాశం లేదు ఆ రూపం. కాబట్టి ఖచ్చితంగా భక్తి ప్రిడామినెంట్‌గా ఉంది. అందుకే కొంతమంది దేవతలు కూడా చూడగలుగుతున్నారు దాన్ని. భక్తిలో ఎవరైతే ప్రిడామినెంట్‌గా ఉందో అంటే ఎక్కువ ఉందో వాళ్ళు చూడగలుగుతున్నారు. కానీ అనంతమైన మానసిక మరియు భౌతిక శక్తుల కారణంగా నువ్వు శాస్త్రాలను నిపుణి వలె ఉపయోగించగలవు. యెస్. నీ నీకు అన్ని రకాల శక్తులు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి శాస్త్రాలను నువ్వు నిపుణి వలె అంటే ఒక ఎక్స్‌పర్ట్‌గా నువ్వు ఉపయోగించగలవు. ఎక్కడ, ఎప్పుడు, ఏం చేయాలి, ఎలా చేయాలి అని దాన్ని పూర్తిగా నువ్వే దాన్ని వినియోగించగలుగుతావు. దాన్ని పూర్తిగా నువ్వు ఉపయోగించగలుగుతావు అని చెప్తున్నాను. యుద్ధరంగంలో ఉన్న సమస్త యోధుల కన్నను శక్తిమంతమైన వారు. అంటే మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు శక్తిమంతమైన వారని చెప్పేసి అర్జునుడు చెప్తున్నాడన్నమాట. అక్కడ ఎవరున్నారు అంత భగవంతుడితో పోల్చినప్పుడు అక్కడ ఎవరున్నారు శక్తిమంతమైన వాళ్ళు అంతగా? సరే వాళ్ళు ఎంత శక్తిమంతమైనా సరే, వాళ్ళు నీ ముందు మాత్రం వాళ్ళకి ఎటువంటి స్థానం లేదని చెప్పేసి అర్జునుడు ఇక్కడ చెప్పడం చూస్తున్నామన్నమాట. సో, దేవతలైన వారు ఎవరు మీ ముందు వచ్చినా మీచే సృష్టింపబడిన వారు. సో, దేవతలు ఎంత పెద్దవాళ్ళైనా సరే, మీ ముందుకొచ్చినప్పుడు వాళ్ళని సృష్టించింది మీరు గదా! కాబట్టి మీకంటే శక్తిమంతులైన వాళ్ళు ఇంకెవరు గూడా ఇక్కడ ఉండరు. సో, యోధులు గాని, దేవతలు గాని ఎవరు గూడా మీకు శక్తిమంతులు కాలేరు. ఎందుకంటే మీరు సృష్టించిన వారు గాబట్టి. సో, వాళ్ళు గాని మిమ్మల్ని సృష్టించుంటే అప్పుడు వాళ్ళు శక్తిమంతులయ్యుండరు. కానీ ఇక్కడ అది కాదు గదా! ఇక్కడ. ఇక్కడ వీళ్ళు మీరు వాళ్ళని సృష్టించారు గాబట్టి మీరే శక్తిమంతులు వాళ్ళు. లేపోతే మీరు లేకపోతే వాళ్ళెక్కడున్నారసలు? మీ శక్తులతో మీరు వాళ్ళని సృష్టించకపోతే వాళ్ళకి సృష్టి అనేదే లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళకంటే మీరే ఎప్పటికి శక్తిమంతులు అనే విషయాన్ని అర్జునుడు ఇక్కడ చెప్తున్నాడనమాట. కాబట్టి సర్వాన్ని చేరగలవు మరియు సర్వం నీవే అయ్యున్నావు. సో, సర్వాన్ని చేరగలుగుతావు. ఎక్కడికైనా సరే, ఎప్పుడైనా సరే మీరు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే సర్వం మీరే అయ్యున్నారు గాబట్టి. సో, మీ యొక్క చూపు లేకుండా ఏ ఏ స్థలము లేదనమాట. సర్వం ఆయన చూడగలుగుతున్నాడు. సర్వం చూడగలుగుతున్నాడు. సర్వాన్ని గూడా ఆయన ఎప్పుడైనా పోయి ఎళ్ళగలుగుతాడు. చేరగలుగుతాడు. ఎప్పుడైనా ఎళ్లి చేరగలుగుతాడనమాట. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే గనక అర్జునుడు ఆ కళ రూపాన్ని జూసి సో, స్తుతిస్తూ ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి కావాల్సిన తగిన గౌరవాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. సో, పదే పదే తను నమస్కరిస్తూ ఉన్నాడు. తాను ఏ విధంగా ఆహ్, ఈ సృష్టికి అతీతమైన వాడు, శక్తిమంతుడు ఇవన్నిటిని కూడా తాను వర్ణిస్తూ సో, అన్ని వైపుల నుంచి నేను నీకు నమస్కరిస్తున్నానని చెప్పిన ఆ విషయాన్ని ప్రార్థనల రూపంలో మనం ఈ శ్లోకంలో కూడా మనం చూసామన్నమాట. సో, కాబట్టి ఆ విధంగా ఇంకా మనకి ఇంక రేపు 41-46 దాకా ఉంది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటదనమాట. ఆ వర్ణన గూడా. సో, మంచి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గూడా ఉందనమాట. సో, అది మళ్ళీ రేపు చూస్తాము. శ్రీల ప్రభుపాద్ की जय अनंत कोटि वैष्णव वृंद की जय भगवत वाणी श्रीमद् भगवत गीता की जय जय गौर प्रेमानंद